తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమను అగ్రగామిగా తీర్చిదిద్దామని కాంగ్రెస్తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని నర్సాపురం ఎంపీ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుందని కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు అన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నర్సాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని అన్నారు. టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కాంగ్రెస్ నిర్దిష్టమైన ప్రణాళికతో మేనిఫెస్టోను రూపొందించిందని అన్నారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి అభివృద్ధికి అండగా నిలుస్తానని అన్నారు. కాపుల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి అంకెం సీతారాం, సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం తదితరులు పాల్గొన్నారు. మొత్తం స్టేట్ అంతా పంపిణీ చేశారు. మీకు ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది, ఎవరు జగన్మోహన్ రెడ్డి చేతిలో. మా దగ్గర క్యాడర్ అక్కడ అంతా ఉన్న క్యాడర్తో శైలేంద్రనాథ్, మాకున్న తక్కువ క్యాడర్తో శైలేంద్రనాథ్ మొత్తం చేయగలిగాడు. పాప మొత్తం తిరిగాడు. నాకు తెలుసు, స్టేట్ అంతా కూడా తెలిసి నర్సాపురం ఇద్దరు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ సింహభాగం దేశ నిర్మాణంలో మేము చేసేవాడి. ఏ ప్రాజెక్ట్ కట్టేయండి వీళ్ళు కట్టే, జగన్మోహన్ రెడ్డి కట్టారు, నాగార్జున ప్రాజెక్టు 80%, 90% ఆంధ్ర రాష్ట్ర రోడ్లు కానీ రైల్వేలు కానీ అన్ని పిలిచింది కాంగ్రెస్ పార్టీకి. ఒక్క కరోనాలో మా ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మా ప్రభుత్వం వాడు చేయలేదని మా వాళ్ళు వెళ్ళలేదు. కాంగ్రెస్ ఈ రెండు ముఖ్యమంత్రులు రాజధాని బిల్డింగ్ అట్లే ఆంధ్రంతో ఆడుకున్నారు. ఇన్కాంపిటెంట్. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ద్రోహం చేసినటువంటి వాళ్ళతో, రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినటువంటి వాళ్ళతో, కార్మికుల్ని అణిచేస్తున్న వాళ్ళతో, దేశాన్ని రాష్ట్రాన్ని అమ్మేస్తున్న వాళ్ళతో ఈ రోజున తెలుగుదేశం జనసేన చేతులు కలపడం అంటే సిగ్గుమాలినటువంటి చర్య. వాళ్ళను కూడా ఓడించమని కోరుతున్నాం. ఈ రోజున బహిరంగంగా తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమి పక్కలో చెప్తే పరోక్షంగా వైఎస్ఆర్సీపీ కూడా ఈ రోజున బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తాం. 25 మంది పార్లమెంట్ సభ్యులు తెస్తే మెడలు ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నరేంద్ర మోడీ గారి కాళ్ళ ముందు ఆయనే మెడలు ఉంచి మోకరిల్లి నమస్కారాలు చేసి లొంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాలను పాలిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఘోర అన్యాయం చేశాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా తేటంలో కానీ, విభజన హామీలు సాధించడంలో కానీ, కడప స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవడంలో కానీ అన్నింటిలో కూడా ఘోరంగా ఫెయిల్ అయినాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. దీన్ని గాడిలోకి తేవాలంటే మన ప్రత్యేక హోదా కావాలి. ఆ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. తప్పకుండా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మొదటి సంతకం చేస్తాడు. దేశవ్యాప్తంగా 2 సంవత్సరాల పాటు ఢిల్లీ నడిబొడ్డున రైతులు ఆందోళన చేశారు. బీజేపీ ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాల మీద వాళ్ళ యొక్క ఉద్యమ తీవ్రతకు తల ఒగ్గి మోదీ గారు ఆ 3 చట్టాలు వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కనీస మద్దతు ధరకు న్యాయబద్ధత కలిగిస్తూ పెట్టుబడికి 50% లాభం కలిపి గిట్టుబాటు ధర నిర్ణయం చేసి, కనీస మద్దతు నిర్ణయం చేసి రైతులకు వ్యవసాయం లాభసాగే దిశలో చట్టం చేస్తూ ఇది చారిత్రాత్మక ఘటన. ఒక నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది దాన్ని న్యాయబద్ధత ఇస్తామని. ఇది రైతుల ఇష్యూస్. దీంతో ఇక్కడ ముగుస్తుంది చాలా వరకు. ఎందుకంటే ఏ పార్టీ అధికారానికి వచ్చినా కూడా దాన్ని దగ్గరికి వెళ్ళలేరు. ఆ చట్టబద్ధత వస్తే వాళ్ళకి హక్కులు వస్తాయి. హక్కులు వస్తే పోట్లాడతారు, వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. చక్కటి నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ. పేద మహిళలకు దేశవ్యాప్తంగా 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కేంద్రంలో మహిళలకు 50% రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నారు. అదే కాకుండా 5,000 కోట్లతో ఫండ్ పెట్టి స్టార్టప్స్ కూడా యువతగా ఎంకరేజ్ చేస్తున్నారు. యువతకు ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు 1 లక్ష రూపాయలు స్టైఫండ్ గ్రాడ్యుయేట్ కానీ, డిప్లొమా హోల్డర్స్ కానీ స్టైఫండ్ ఇస్తున్నారు. ఇది చాలా చారిత్రాత్మకమైన ఘటన. అదే రాహుల్ గాంధీ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఆయన నిబద్ధతతో ఉన్నాడు దేశంలో కులజన జరగాలని. ఎప్పుడైతే కులజన జరుగుతుందో దళితులకు, బడుగు బలైన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకి అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. ఎస్సీ ఎస్టీకి వాళ్ళ దామాషా ప్రకారం సప్లాన్ లో నిధులు కేటాయిస్తారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సెక్షన్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. 4,000 కిలోమీటర్ పాదయాత్ర చేసి ఆయన జన సమస్యలను తెలుసుకుని జననాయకుడు అయ్యాడు. అతనికి మంచి ప్రపంచం ఉంది దేశవ్యాప్తంగా. ఈ దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలి. సెక్యులర్ భావన కాంగ్రెస్ పార్టీ అవసరం. అందుకే కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కూడా ముందుకు వచ్చారు. వాళ్ళకి తెలుసు కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా దేశాన్ని రక్షించాలా, సెక్యులర్ భావన పార్టీ ఉండాలా, అన్ని కులాలు అన్ని మతాలు ఒక గొడుగు కింద సహజీవనం చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి చరిత్ర ఉంది కాబట్టి అటువంటి పార్టీ అవసరం. అందుకే ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారు కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనే ఆలోచన అందరిలో ఉంది.
ఈ కంపెనీ ఇక్కడ పార్లమెంట్ వరకు కూడా సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా వాళ్ళ క్యాడర్స్ అంతా కూడా వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తున్నారు. తప్పకుండా మేము నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. మీరు చూడండి రిజల్ట్స్. మీ ప్రజానీకాన్ని కోరుతున్నాను. 4 దశాబ్దాలుగా కేంద్రంతో అనుభవం ఉంది. ఎన్నో కార్పొరేషన్ చేశాను. స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఇండియా చైర్మన్ చేస్తూ రైతు పక్షాన ఉన్నాను. భారత పొగాకు అభివృద్ధి మండలి చైర్మన్గా చేస్తూ ఆంధ్ర రాష్ట్ర పొగాకు రైతులు నా వంతు సేవ చేశాను. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా చేస్తూ ఆంధ్రాలో ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేశాను. ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేశాను. భీమవరం, తాడేపల్లిగూడెం, అమలాపురం, రాజమండ్రి, మండపాటి ఇవన్నీ బ్రాంచ్లు ఓపెన్ చేశాను. కిసాన్ మేళాలు పెట్టి ఈ రైతులకు రుణాలు కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. మేము తప్పకుండా నరసాపురం పార్లమెంటరీ అభివృద్ధికి నా వంతు నేను సేవ నాకున్న ఎక్స్పీరియన్స్తో త్వరితగతిగా అన్ని ఏర్పాట్లు చేస్తాను. అదే కాకుండా కోటిపల్లి నరసాపురం రైల్వే బ్రిడ్జి కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ సభ్యుడిగా త్వరగా ముగించేలాగా ఏర్పాటు చేస్తాను. అవసరమైతే ఉద్యమం చేస్తాం. ఆయిల్ కంపెనీస్ ప్రభుత్వానికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మాఫియా రాజ్యం నడుస్తుందని వైసీపీకి కౌంటర్ మొదలైందని భీమవరం కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం ప్రజలు జనసేన పార్టీకి ఓటు వేయాలని, ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేస్తానని, ప్రజలు స్వేచ్ఛగా బతకాలన్న కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. జగన్ని నమ్మితే అన్నింటా మునిగిపోవడమేనని, ఈ 5 ఏళ్లలో ప్రజలంతా ఎంతో నష్టపోయారని అన్నారు. దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వాన్ని ప్రజలంతా తరిమి కొట్టడం ఖాయమని, ప్రజాశ్రేయస్సు కోరే కూటమి రావడం తథ్యమని అన్నారు. నియోజకవర్గంలో పేద కుటుంబానికి సంక్షేమం అందాలన్నా అది కేవలం కూటమితోనే సాధ్యమని అన్నారు. అలాగే జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ అంజబాబుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, జనసేన మండల అధ్యక్ష కార్యదర్శులు మోకా శ్రీను, కత్తుల నీలేంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మద్దుల రాము, గంటా త్రిమూర్తులు, మాజీ కౌన్సిలర్లు యాళ్ల వెంకటేశ్వరరావు, కొండు శ్రీనివాస్, మైలబొత్తుల ఐజాక్ బాబు, చెల్లబోయిన గోవింద్, ఉప్పులూరు చంద్రశేఖర్ పాల్గొన్నారు. రెండుసార్లు విజయం సాధించిన తాము అనూహ్యంగా 3వసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజార్టీని సాధించిందని తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ సీట్లను దక్కించుకుంటుందని తెలిపారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా పటాన్ చెరువులో రోడ్ షోను నిర్వహించారు. ఈ రోడ్ షోలో భాగంగా కేసీఆర్ బీజేపీపై, ఆ పార్టీ తీరుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాజా రోడ్ షోలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎలాంటి ఆలోచన లేకుండా ఓట్లు వేస్తే మన పిల్లల భవిష్యత్ పోతుందన్నారు. ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం గద్దెకెక్కితే ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలలో ఏ ఒక్క నినాదం కూడా నిజం కాలే. మోడీ గారు చాలా విషయాలు చెప్పినాడు. నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తానాడు. వచ్చినాయా 15 లక్షలు? సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా? సత్యనాశ అయింది. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా?
అమృత్ కాల్ వచ్చిందా? వచ్చే దిన్ వచ్చిందా? డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, సామాన్యుల నడ్డి విరిగింది తప్ప వచ్చే దిన్ రాలే గాని సచ్చే దిన్ మాత్రం వచ్చింది. మళ్ళా ఇప్పుడు అదే గ్యాసు ఇక మేమేదో ఉద్ధరిస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం, మళ్ళా మాకే గుర్తుంది అంటున్నారు. నమ్మచ్చునా? నమ్మే అవకాశం ఉందా? అంత ట్రాషు గ్యాసు. ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు, పాకిస్తాన్తో పంచాయతీ అని చెప్పుడు. వాడు పాకిస్తాన్కి ఇంత బుట్క దేశం. జాడి చొక్కటి కొడితే 25 ఏళ్ళు మన దిక్కు చూడాడు. వాడిని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకొనుడు, మన గ్యాస్ చెప్పుడు. మోడీ ఎజెండాలో, బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలుండయి. ఏ కాలం లేదు, మనుకాలం లేదు, మధ్యాహ్న కాలం. పేదల కష్టాలుండయి, ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి. ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు, పెద్ద పెద్ద కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు మాఫీ చేసినాడు. కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా ఒకటి నోట్ల బుక్క పెడతా ఉన్నాడు. చివరికి ఎల్ఐసిని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఓడరేవులు పర్మిట్ ప్రయాణం చేస్తా ఉన్నాడు. మరి మొత్తం పోతే మనం ఎక్కడ పోవాలా? మన యువకులు ఎక్కడ పోవాలా? ఏం జరగాల ఈ దేశంలో? ఒక్క నినాదం కూడా కరెక్ట్ లేదు, ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు. కాబట్టి దయచేసి ఆ నిశాలో పోకుండా ప్రజలు, విజ్ఞులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఊరికే గుడ్డిగా పోయి ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుంది. ఇప్పటికే దేశం పరుగు పోయింది. అంతర్జాతీయంగా చాలా దెబ్బతిన్నాం. ఏం లాభం జరగలే, ఏ ఒక్కరికి కూడా ఏ వర్గానికి లాభం జరగలే. ఒక పేదల గురించి కానీ, ఒక గిరిజనుల గురించి కానీ, ఒక మహిళల గురించి కానీ, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల గురించి కానీ ఏ ఒక్క మంచి చట్టం తేలే. ఒక లేబర్ చట్టం కూడా మంచి చట్టం తేలే. కనీస జీతం పెంచాలని చట్టాలు తేలే. కానీ పెద్దలకు మాత్రం, పెట్టుబడిదారులకు మాత్రం కాపలా కాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. డజన్ పైబడి స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్ లో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తుంది. ఆ విధంగానైనా రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నా. నా ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన బలిపెడత గాని అన్యాయం మాత్రం జరగనివ్వను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రేపు తాడేపల్లిగూడెంలో సీఎం జగన్ బహిరంగ సభ జయప్రదం చేయాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ కార్యకర్తలకు పిలుపు. జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శల దాడి, ప్రజాధనాన్ని పూర్తిగా లూటీ చేశారంటూ తీవ్ర ఆగ్రహం. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం, సంక్షేమ పాలననే మళ్లీ ఆశీర్వదించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. భీమవరం పట్టణంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజబాబు ఎన్నికల ప్రచారం, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సుడిగాలి సుధీర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.